సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన జిన్నారంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నాయికోటి రాజేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచుతూ సంబరాలు నిర్వహించడం జరిగింది. పటాన్చెరు అభ్యర్థిగా గూడెం మైపాల్ రెడ్డి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫార్మ్ అందుకున్న సందర్భంగా ఘనంగా సంబరాలు నిర్వహించారు. ముచ్చటగా మూడోసారి బీ ఫార్మ్ అందుకున్నటువంటి గూడెం మైపాల్ రెడ్డికి జిన్నారం బీఆర్ఎస్ నాయకులు బ్రహ్మరథం పడుతూ ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ యువత, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లైన్ ఉండాలి. పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మరి మన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారికి బీ ఫామ్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఈరోజు పెద్దలు సీఎం కేసీఆర్ గారు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మరి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు మైపాల్ రెడ్డి గారు గూడెం మైపాల్ రెడ్డి గారిని మూడోసారి ఆయనకు బీ ఫామ్ ఇవ్వడం అంటే నిజంగా ప్రజలలో ఉండే వ్యక్తులను పార్టీ ఏ విధంగా గుర్తిస్తో దీంతో అర్థమవుతుంది. నిత్యం ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద, గ్రామాల అభివృద్ధి మీద పూర్తిగా ఉండి నిత్యం ప్రజలలో ఉన్న వ్యక్తి మరి ఎన్నో రకాల కుట్రలు జరిగినప్పటికీ కూడా, ఎంతోమంది అడ్డుపడ్డప్పటికీ కూడా మరి సీఎం ఆలోచన చేసి మరి మైపాల్ రెడ్డి అయితేనే ఇక్కడ పొడంచేరు కాన్స్టిట్యున్సీకి సరైన వ్యక్తి, మరి ఆయన కష్టపడి ప్రజలలో ఉంటాడు, ప్రజా సమస్యలు తీరుస్తాడు కాబట్టి మూడోసారి ఆయనకు బీ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఏదైతే ప్రజల మీద నమ్మకంతో మైపాల్ రెడ్డి గారికి మరి మూడోసారి బీ ఫామ్ ఇచ్చిర్రో, మీరు మీ ఆలోచన విధానాన్ని, మీ నమ్మకాన్ని తెలంగాణ ప్రజలు, పొడంచేరు ప్రజలు తప్పనిసరిగా భారీ మెజార్టీతో మరి మైపాల్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం. ఎందుకంటే మైపాల్ రెడ్డి గారు ఈ గ్రామాలను, పొడంచేరులో ఉన్న అన్ని గ్రామాలను అభివృద్ధిలో తీసుకెళ్తున్నాడు. నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తిని 24 గంటలు కష్టపడే వ్యక్తికి బీ ఫామ్ ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా పథకాలను తీసుకొచ్చి మరి గరీబులందరికీ కూడా వాళ్ళ ఆసరగా ఉంటారు విధంగా మరి ఏ విధంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమం చేసిరో మళ్ళొకసారి మూడోసారి కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాల్సిందిగా ప్రజలను కోరుతూ, మళ్ళొకసారి ఎమ్మెల్యే గారిని మైపాల్ రెడ్డి గారిని మన ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మూడోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రతి కార్యకర్త కూడా కష్టపడాలి. ప్రతి కార్యకర్త కూడా నిత్యం మన గ్రామాలలో కానీ, మన గల్లీలలో కానీ కష్టపడి మైపాల్ రెడ్డి గారికి కారు గుర్తు మీద ఓటేయించి గెలిపించాల్సిన బాధ్యత ఈరోజు కార్యకర్తల మీద ఉంది, ప్రజల మీద ఉంది. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా మైపాల్ రెడ్డి గారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకోతున్నారు కాబట్టి అలాంటి మైపాల్ రెడ్డిని గెలిపించుకొని ఇంకేమైనా సమస్యలు ఉంటే అన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా మనం ముందుకోదాం. కాబట్టి భారీ మెజార్టీగా మరి ఏ విధంగా సీఎం కేసీఆర్ గారు మైపాల్ రెడ్డిని ఆశీర్వదించి బీ ఫామ్ ఇచ్చిర్రో, మరి ఆయన ఇచ్చిన నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పొడంచేరు కాన్స్టిట్యున్సీల ప్రజలందరిపైన ఉందని కాబట్టి మైపాల్
జనార్దన్ రెడ్డి నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మైపాలన్న గారి నాయకత్వం, మైపాలన్న గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఈనాడు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా గత నెలలో 115 మంది అభ్యర్థులను ఏదైతే ప్రకటించిండో దానిలో నుంచి ఇవాళ 51 మందికి బీఫామ్లు ఇవ్వడం జరిగింది. అందులో మన గౌరవ ఎమ్మెల్యే మన మైపాలన్న గారికి కూడా బీఫామ్ ఇవ్వడము చాలా సంతోషించదగ్గ విషయము. జిన్నారం మండలం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పడంచెరు వచ్చిన సందర్భంలో మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదలు మన గౌరవ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారిని టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ బీఫామ్ ఇవ్వడము చాలా సంతోషించదగ్గ విషయము. మరి ముఖ్యంగా ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు మన అందరికీ తెలుసు, మరి రోజు పొద్దున 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బడుగు బలహీన వర్గాల కోసము పాటుపడుతున్న వ్యక్తి. అవన్నీ గ్రహించి మన ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ జిన్నారం మండలే కాదు, గుమ్మడాలే కాదు, పటంచెరు కాన్స్టిట్యున్సీ ఎక్కడ చూసినా అభివృద్ధి ఒక దిక్కు, సంక్షేమం ఒక దిక్కు. అదేవిధంగా సిఎస్ఆర్ నిధులు కానివ్వండి, తన సొంత నిధులతోటి కానివ్వండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి 2014 కన్నా మొదలు జిన్నారం మండలి ఎట్లున్నది, 2014 తర్వాత ఎట్లున్నది అనేది వాళ్ళ ప్రజలంతా గ్రహిస్తున్నారు. ప్రజలంతా గ్రహించి మరి ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడానికి, గౌరవ ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించడానికి వాళ్ళ సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మరి 2-3 నెలల క్రితము కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన సందర్భంగా వాళ్ళు ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది. ఒక్క వాగ్దానం కూడా ఇవాళ నెరవేరుస్తలేరు కర్ణాటకలో. మరి అదేవిధంగా మరి దాన్ని కాపీ కొడుతూ మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు 6 వాగ్దానాలు చేసి ఇవాళ ప్రజలలో పోతున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వాళ్ళని నమ్ముతలేరు. ఎందుకంటే గత 60 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏమి చేసింది లేదు, ఇవాళ కూడా ఏం చేయరనేది ప్రజలలో ఒక సంకేతాలు పోయినాయి. ఎందుకంటే మరి గతంలో మరి ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎన్నో వాగ్దానాలు చేసిరు తప్ప చేసింది ఏం లేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసిండో, ఏదైతే ప్రజలకు చెప్పిండో అవి కాకుండా ఇంకా అదనంగా మేనిఫెస్టోలో చెప్పని విషయాలు కూడా ఎన్నో కార్యక్రమాలు ఇవాళ చేపట్టడం జరిగింది. అదే విధంగా ఇవాళ మేనిఫెస్టోలో కూడా మరి ఇవాళ బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే మన పెన్షన్ ఉన్నదో, ఇవాళ 2000 పెన్షన్ ఉన్నదో మరి మార్చి నుంచి 3000 చేస్తా, తర్వాత ప్రతి సంవత్సరము 500 పెంచుతూ 5000 వరకు పెంచుతామని వాగ్దానం చేయడము మరి నిజంగా ఒక బీద వర్గాలలో ఇవాళ చాలా సంతోషంగా కనబడుతున్నారు. అదేవిధంగా ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉన్నదో వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళకు కూడా బీమా పథకం కానివ్వని, పెన్షన్ పథకం కానీ వర్తింపజేస్తామంటున్నాడు. అదేవిధంగా రైతు బంధు ఇవాళ ఏదైతే 12,000 ఇస్తున్నాడో అది 15,000 వరకు పెంచడం జరుగుతున్నది. మరి ఇటువంటి ఎన్నో కూడా ఇవాళ మేనిఫెస్టోలో విడుదల చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నాడో దాన్ని తూచా తప్పకుండా పాటించే ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు లేవు. బయట రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చి ఇవాళ తెలంగాణలో ఇంత అభివృద్ధి ఏ విధంగా జరుగుతున్నదని వచ్చి చూసిపోతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవాళ బీజేపీలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి ఏదైతే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఆయన ఉన్నాడో అక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. మరి అటువంటి కార్యక్రమాలు చేపడుతున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం అందరం ఆశీర్వదించాలి. ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే గారిని గతంలో ఫస్ట్ టైం నిలబడ్డప్పుడు 18,000, తర్వాత 37,000 చిలుకు మెజారిటీ రావడం జరిగింది. ఈసారి 100% లక్ష మెజారిటీతో గెలిపించడానికి మనం అందరం కూడా సంకల్పబద్ధులై పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న